అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ కలిసి ఉంటే కలదు సుఖం. అనగనగనగా అది ఒక అందమైన గ్రామం సీతాపురం. అందులో రామయ్య సీతమ్మ అనే భార్యాభర్తలు ఉంటారు. వీరికి 2 పిల్లలు. పెద్దబ్బాయి ఆనంద్, చిన్నబ్బాయి అఖిల్. రామయ్య కుటుంబం ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబం. పెద్దవాడు అగ్రికల్చర్ చదివి వారి పొలాల్లోనే వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఇక చిన్నవాడు తను కూడా బాగా చదువుకున్నాడు. ఒకరి దగ్గర పనిచేయడం ఇష్టం లేక తమ చీరల వ్యాపారాన్ని తనే చూసుకుంటూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు సీతమ్మ, ఒరే ఆనంద్, ఈ సంవత్సరం నీకు పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాంరా, మరి సంబంధాలు చూడమంటావా, లేదంటే నీకెవరన్నా నచ్చిన అమ్మాయి ఉందా అని అడుగుతుంది. ఏంటమ్మా నువ్వు, అలాంటిది ఏమీ లేదు. నీకు నచ్చిన అమ్మాయిని చూడండి. కాకపోతే ఆ వచ్చే అమ్మాయి మన ఉమ్మడి కుటుంబాన్ని విడదీయకుండా ఉంటే చాలు. సీతమ్మ, అది మన చేతుల్లో లేదు నానా. ఏ పరిస్థితులు ఎలా మారుతాయో మనకు తెలియదు కదా, అంతా ఆ దేవుని మీదనే భారం వెయ్యాలి అంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు చిన్నవాడు షాప్లో ఉండగా అక్కడికి బావా అంటూ వస్తుంది రామయ్య చెల్లెలు కూతురు దాత్రి. ఉలిక్కిపడ్డ అఖిల్, ఓసి నువ్వా, ఏమిటి ఆ గెంతలు, తిన్నగా నిలబడలేవా? నిన్ను చూస్తే అది ఎక్కడ నిలుస్తుంది అల్లుడు అంటుంది రామయ్య చెల్లెలు సూరమ్మ. సూరమ్మ తన కూతుర్ని అఖిల్కిచ్చి పెళ్లి చేసి ఆస్తులు పంచుకునేలా చేసి వేరు కాపురం పెట్టించి తాడు బొంగరం లేని తను కూడా కూతురు దగ్గరే ఉండిపోవాలని ఆశపడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు పంతులు గారు రామయ్య ఇంటికి వస్తాడు. అమ్మ సీతమ్మ గారు, మీరు కోనినట్టే ఒక మంచి సంబంధం మీ పెద్ద అబ్బాయికి తీసుకొచ్చానమ్మా. అమ్మాయి వాళ్ళది మన పక్క ఊరమ్మా, రామాపురం. అందులో లక్ష్మయ్య జానకమ్మ గారి కూతురు. తన పేరు వెన్నెల. అమ్మాయి పేరుకు తగ్గట్టుగానే చాలా పండు వెన్నెల్లాగా ఉంటుంది. అబ్బాయికి మంచి జోడి. ఇకపోతే వాళ్ళు పెద్దగా కట్న కానుకలు ఇచ్చుకోలేరు. సీతమ్మ మాట్లాడుతూ, కట్నం దేవుంది పంతులు గారు, అమ్మాయి అబ్బాయికి నచ్చితే చాలు అంటుంది. అలాగే అమ్మా, వచ్చే ఆదివారం వాళ్ళింటికి పెళ్లి చూపులకి వెళ్దాం. ఇక సెలవు తీసుకుంటానమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఒక మంచి ముహూర్తాన పెళ్లి చూపులకు బయలుదేరి వెళ్తారు. జానకమ్మ వెన్నెల్ని తీసుకుని వచ్చి కూర్చోబెడుతుంది. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది, చూడు ఆనంద్ అంటుంది. అవును అన్నయ్య, వదిన సూపర్ అంటాడు అఖిల్. ఇలా 2 కుటుంబాలు ఒకరికొకరు నచ్చడంతో ఆనంద్ వెన్నెలల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. వెన్నెలను అప్పగింతలు చేస్తూ లక్ష్మయ్య జానకమ్మలు, వదిన చిన్న పిల్ల అల్లారు ముద్దుగా పెరిగింది, తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేస్తే మీ పెద్ద మనసుతో కడుపులో పెట్టుకోండమ్మా, క్షమించండి అంటుంది. అలాగే వదిన, కూతుర్లు లేని మాకు ఇక మీదట వెన్నెలే మా కూతురు, మాకు కోడలు కాదు కూతురు దొరికిందని అనుకుంటాము అని అంటారు. అలా సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. గుమ్మం ముందు ఎర్రనీళ్లతో మరదలైన దాత్రి రెడీగా ఉంటుంది. ఆగండి ఆగండి, ముందుగా మీ 2 పేర్లు చెప్పి లోపలికి రావాలి, అందులో నాకు కానుక కూడా వెయ్యాలి అని అంటుంది. నేను మా ఆవిడ వెన్నెలా కలిసి వస్తున్నాం అంటాడు. దాత్రి, అక్క ఇప్పుడు నీ వంతు చెప్పు అని అంటుంది. వెన్నెల సిగ్గుపడుతూ, నేను మా వారు ఆనంద్ గారు వచ్చాం అంటుంది. అప్పుడు అందరూ నవ్వుకుంటారు. అలా వెన్నెల కొత్త కాపురం మొదలవుతుంది. అలా 2 రోజులు గడుస్తాయి. వెన్నెల చక్కగా ఇంటి పని అంతా చేస్తూ అత్తామామలకు కాఫీ టీలు తీసుకువస్తుంది. కాఫీ తాగిన రామయ్య, ఏమే సీతమ్మ, ఎప్పుడైనా కాఫీ ఇంత రుచిగా పెట్టావా? కోడలు చూడు ఎంత బాగా పెట్టిందో. అబ్బబ్బో అయ్యగారు, ఇన్ని రోజులు మీరు తాగింది నా చేతి కాఫీయేనండి. ఈరోజు ఏదో కొత్తగా కోడలొచ్చి కాఫీ ఇచ్చిందని తెగ మెచ్చేసుకుంటున్నారు. ఏమోయ్, కోడలొచ్చిందని ఇంటి పనంతా వెన్నెల కప్ప చెప్పి నువ్వు హాయిగా టీవీ చూస్తున్నావా ఏంటి? వెన్నెల, లేదులేండి మామయ్య, అత్తయ్య నాకు ఇంటి పనులన్నిట్లో సహాయం చేస్తున్నారు. అయినా ఇన్ని సంవత్సరాలు చేసి చేసి అలసిపోయి ఉంటుంది. ఇది నా ఇంటి బాధ్యత మామయ్య అంటుంది. బాగా చెప్పావమ్మా. ఇంతలో ఆనంద్ అఖిలు అక్కడికి వస్తారు. ఏమిటమ్మా నీ కోడలంత బాగా చెప్పింది అని అంటాడు. వెన్నెల, రండి మీకు కూడా కాఫీ తీసుకువస్తాను అంటుంది. సీతమ్మ, ఏరా
కొత్తగా పెళ్ళయింది, అమ్మాయిని అలా ఎక్కడికన్నా షికారుకు తీసుకువెళ్ళొచ్చుగా, ఎప్పుడు నీ పనులేనా అంటుంది. అలాగే అమ్మా, కోత పనులు కాగానే తీసుకొని వెళ్తాను. అవి మేము చూసుకుంటాం లేరా, మీరెళ్ళి రండి అంటుంది. అలా ఆనంద్ వెన్నెలలు ఊటీ కొడైకెనాల్కు హనీమూన్కి వెళ్ళేసి హాయిగా ఎంజాయ్ చేసి ఇంటికి తిరిగి వస్తారు. అలా 6 నెలల సమయం గడిచిపోతుంది. ఒకరోజు రామయ్య చెల్లెలు సూరమ్మ ఇంటికి వస్తుంది. రండి పిన్ని గారు, కూర్చోండి అంటుంది. అత్తయ్య, మామయ్య అంటూ పిలుస్తుంది. వాళ్ళిద్దరూ హాల్లోకి వస్తారు. రామయ్య, ఏంటి సూరమ్మ ఇలా వచ్చావు చాలా కాలానికి అని అంటాడు. ఏం లేదన్నయ్యా, అమ్మాయి పెళ్లి విషయం మీతో మాట్లాడదామని ఇలా వచ్చాను. ఓ అదా, చూడు వదినా, అబ్బాయికి ఇష్టమైతే మాకు ఏ అభ్యంతరం లేదు అంటుంది సీతమ్మ. అప్పుడే అఖిల్ అక్కడికి వస్తాడు. ఏరా అఖిల్, మీ అత్తయ్య దాత్రిని నీకిచ్చి పెళ్లి చేయమని అడుగుతుందిరా, నువ్వేమంటావు అంటుంది. అఖిల్, మీకిష్టమైతే నాకు కూడా ఇష్టమేనమ్మా. అయ్యో, సరిపోయింది సంబడం. ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఇన్ని రోజులు గడిపేశారు. ఇలా అయితే ఎలా అయ్యా అని అంటుంది సూరమ్మ. అదేమిట్రా, చేసుకోబోయేవాడివి నువ్వు, కలకాలం కలిసి కాపురం చేయాల్సింది నువ్వు. నీకిష్టమైతే మాదేముందిరా, ముహూర్తాలు తొందరలో పెట్టుకుంటాం, చెప్పు అంటుంది సీతమ్మ. అలాగే అమ్మా, నాకిష్టమే. సూరమ్మ, అమ్మయ్య, నా అల్లుడు మేలిమి బంగారం అంటుంది. అలా అందరి సమక్షంలో అఖిల్ దాత్రిల పెళ్లి ఘనంగా జరిగిస్తారు. అలా దాత్రి రెండో కోడలుగా ఆ ఉమ్మడి సంసారంలోకి అడుగు పెడుతుంది. ఇక కథ ఏ మలుపు తిరగబోతుందో రెండో భాగంలో చూడండి. ఇప్పటి వరకు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. మీ అమూల్యమైన కామెంట్ను మీరు కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ. అయిన గ్రామం లక్ష్మీపురం. అందులో గోపయ్య, రాధమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. ఒకరోజు రాధమ్మ, ఏమండి, మా అన్నయ్యకు ఆరోగ్యం బాలేదంటండి. మొన్న ఆ ఊరు వెళ్ళి వచ్చిన సుబ్బారావు చెప్పాడు. నన్ను చూడాలని ఆశపడుతున్నాడంటండి. కబురు పంపించాడు. ఆ విషయం విన్నప్పటి నుంచి నా మనసులో లేదండి. మా అన్నయ్యను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రాణం అల్లాడుతుంది. రేపు మనిద్దరం వెళ్ళి చూసొద్దామండి అని అంటుంది. అలాగే లేవే, ఎంతైనా పుట్టింటి నుంచి ఒక్క పిలుపు వస్తే చాలు, ఆడవాళ్ళకి ఏమి పట్టలేము, అస్సలు ఆపలేము అని అంటుండగా అక్కడికి వారి పిల్లలు వస్తారు. ఏంటి నాన్న, మీరింత జరిగినా ఆ మోసం చేసిన వాడిని చూడ్డానికి వెళ్తా అంటారు. అయినా దేవుడు వాడికి తగిన శాస్తే చేశాడు. మీరు అక్కడికి వెళ్ళడానికి మేము ఒప్పుకోము. వాళ్ళు చేసిన మోసం మీరు మర్చిపోయినా మేం మర్చిపోము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పాపం, ఆ మాటలకి రాధమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో రాధమ్మ కోడళ్ళిద్దరూ అత్తయ్య దగ్గరికి వస్తారు. అత్తయ్య, మీ అబ్బాయిలు అన్న మాటలకి ఏం బాధపడకండి. అసలు ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు? మీ కొడుకుల గురించి మీకు తెలియదా అత్తయ్య? వాళ్ళ మనసులో ఎంత బాధ ఉందో. అసలు ఏం జరిగింది? ప్లీజ్ చెప్పండి అత్తయ్య అని అంటారు. అమ్మా, అది ఇప్పటి విషయం కాదమ్మా, 15 సంవత్సరాల క్రితం జరిగింది. రామాపురంలో మా నాన్నగారు బాగా ఆస్తిపాస్తులు కలిగిన వ్యక్తి. నాన్నగారికి నేను, అన్నయ్య ఇద్దరం 2 కళ్ళలాగా చూసుకునేవాడు. మమ్మల్ని ఇద్దరిని ఎంతో ప్రాణంగా పెంచాడు. అడిగిన వారికి లేదనకుండా తనకున్న దాంట్లో సహాయం చేసేవాడు నాన్నగారు. నా మీద ప్రేమతో మీ మామయ్యను ఇల్లరికం తెచ్చుకున్నాడమ్మా. అలా 2 సంవత్సరాలు గడిచాయి. నాన్న, అన్నయ్య మీ మామయ్యను చాలా గౌరవంగా ప్రేమగా చూసుకునేవాళ్ళు. నాకు పెద్దబ్బాయి పుట్టాడు. ఇలా 2 నెలలకు మా అన్నయ్యకు పక్క ఊరి కాంతంతో పెళ్లి జరిగింది. ఇక మా అన్నయ్యలో మార్పు రావడం జరిగింది. అలా భార్య మాటలు విన్న మా అన్నయ్య మీ మావయ్యను గౌరవించడం మానేశాడు. చాలా చులకనగా చూసేవాడు. ఇలా 1 సంవత్సరం రోజులు గడిచిపోయింది. ఇంతలో వాళ్ళకి ఒక అబ్బాయి పుట్టాడు. నాకు నా 2వ కొడుకు పుట్టాడు. ఒకరోజు ఇలా ఉండగా, ఒకరోజు అన్నయ్య, పెద్ద కారులో నేను, వారు, పిల్లలు నాన్నతో కలిసి అలా సింహాచలం దాకా వెళ్ళి వస్తామన్నయ్యా అని అంటుంది.
ఇంతలో కాంతం అక్కడికి వస్తుంది. ఏంటి రాధా, ఈ విషయం మాకు ముందే చెబితే మేం కూడా వచ్చేవాళ్ళం కదా. అలా మామయ్యను ఒంటరిగా తీసుకెళ్ళి ఎందుకు వెళ్తున్నారు మీరు అని అంటుంది. అదేంటి వదినా, నేను నిన్న రాత్రే నీతో ఈ విషయం మాట్లాడితే బాబుకు జ్వరంగా ఉంది, రావడానికి కుదరదు అని అన్నావుగా, మరి ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? అమ్మో అమ్మో, చూసారా, నిక్షేపంగా ఉన్న నా బిడ్డకు జ్వరం రావాలని ఎలా కోరుకుంటుందో. చూసారా అండి, చూసారా మీ చెల్లి ఎన్ని అబద్ధాలు ఆడుతుందో. ఇంతలో భీమయ్య, అమ్మా కాంతం, నా బిడ్డకు అబద్ధాలు ఆడవలసిన అవసరమేముందమ్మా? అంటే నా భార్య అబద్ధాలు ఆడుతుందంటారా నాన్న? ఎందుకు మీకు ఈ పక్షపాతం? నాకంటే నీకు మీ కూతురు అల్లుడే ఎక్కువైపోయారనుకుంటా. నేను చూస్తూనే ఉన్నాను. ఇల్లరికం అల్లుడంటే పెట్టింది తిని చెప్పిన పని చేయాలి, అంతేగాని ఇంట్లో పెత్తనం చేస్తానంటే నేను ఊరుకోను. అలా అన్నయ్య తన భర్తను అవమానకరంగా మాట్లాడటంతో రాధమ్మ, అన్నయ్య నీవేమన్నా అనాలి అనుకుంటే నన్నను, అంతేకాని నా భర్తను ఒక్క మాట అంటే నేను ఊరుకోను అని అంటుంది. ఇంతలో కాంతం, ఏమిటి ఇల్లరికం ఉండే మీకే అంతుంటే ఇంటికి కొడుకు మా ఆయనకెంతుండాలి అని అంటుంది. ఇలా మాట అనుకుంటారు. ఇలా గొడవలు చూసిన భీమయ్య మంచాన పడతాడు. ఒకరోజు లాయర్ని పిలిపించి ఆస్తిని 2 భాగాలుగా పంచుతాడు. ఈ విషయం తెలుసుకున్న కొడుకు కోడలు ఎలాగైనా ఆ పత్రాలను కొట్టేస్తారు. ఇలా కొన్ని రోజులకి భీమయ్య కన్ను మూస్తాడు. అప్పుడు లాయర్ గారు కూడా అక్కడికి వస్తాడు. తండ్రి ఆస్తి పంచిన విషయాన్నంతా రాధమ్మ వాళ్లకు చెప్తాడు. కొన్ని రోజులకి కాంతం రాధమ్మ పెద్ద కొడుకు పాలు తాగుతుండగా అక్కడికి వస్తుంది. ఏరా, మా ఇంట్లో ఇన్ని రోజులు పడి తిన్నది సరిపోలేదా? ఇలా పొద్దున్నే వేడివేడిగా ఉన్న పాలన్నీ తాగేస్తున్నావు. నాకు నా కొడుకుకి ఏమన్నా మిగిల్చారా లేదా? అయినా మిమ్మల్ని తేరగా మేపడానికి ఇక్కడ మీ అయ్య సంపాదించిన ఆస్తి ఏమీ లేదు. ముందు ఇంట్లోంచి వెళ్ళండి అని అంటుంది. వదినా, చిన్న పిల్లలు కదా, ఎందుకు అలా అరుస్తున్నావు? చిన్నగా చెప్తే వింటారు కదా. కాంతమ్మ, అబ్బో రోషం పొడుచుకొస్తుందే. అంత రోషం కలిగిన వాళ్ళైతే ఇప్పుడే ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. రాధమ్మ, వెళ్తాం వదినా. ఇంకా ఇన్ని మాటలు పడుతూ అవమానాలు భరిస్తూ ఇక్కడ ఉండాల్సిన అవసరం మాకేమీ లేదు. నాన్నగారు మాకు కూడా ఆస్తి పంచారని లాయర్ గారు చెప్పారు. కాబట్టి మా ఆస్తి పేపర్లు మాకిస్తే ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి వెళ్తాము. ఏమిటి ఆస్తా? ఓయబ్బో, పెద్ద ప్లానే వేశారే. మామయ్య దగ్గర నుంచి ఆస్తి కొట్టేయడానికే అనమాట ఇన్ని సంవత్సరాలు మీ నాటకాలన్నీ ఆడింది. అయినా ఎవరి ఆస్తి ఎవరికి రాస్తారమ్మా? ఫస్ట్ మీరు పెట్టేబేడ సర్దుకొని ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. ఇంతలో రామయ్య వాళ్ళ పెట్టేబేడ తీసుకుని వచ్చి బయట పడేస్తాడు. పాపం రాధమ్మ అన్నయ్య అంటూ అన్నయ్య సాయి బాధగా చూస్తుంది. కాంతం, అన్నయ్య లేదు, చెల్లెమ్మ లేదు, చాలమ్మా చాలు, ఇక వెళ్ళండి అని అంటూ తలుపులు వేసేస్తుంది మొహం మీద. ఆ సమయంలో ఇక చేసేదేమీ లేక కట్టుబట్టలతో మేము బయటకొచ్చేసామమ్మా. అప్పుడు మీ మామయ్యకి ఊర్లో ఉన్న చిన్న ఇంటికి వెళ్ళాము. అక్కడే మా కొత్త జీవితాన్ని ప్రారంభించాము. ఇదే ఊరిలో మీ మామయ్య ఒక కొంత పొలము కౌలుకు తీసుకుని వ్యవసాయాన్ని ప్రారంభించాడు. మేమే అందరం కూలీలుగా మారాము. ఆ దేవుడి ఆశీర్వాదము, మా నాన్నగారి దయ వల్ల పంటలన్నీ ప్రతి సంవత్సరం బాగా పండాయమ్మా. ఆ డబ్బులతో నా కొడుకులనిద్దరిని మంచి స్కూల్లో వేశాను. బాగా చదివించాలని నిర్ణయించుకున్నాము. అప్పుడే మీ మామగారు కొత్త ఆలోచన చేశారు. ఒక రైస్ మిల్లుని ప్రారంభించారు. రైస్ మిల్లు కూడా ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా చాలా బాగా జరిగేదమ్మా. అలా పిల్లల్నిద్దరినీ మంచి చదువులు చదివించాము. కట్టుబట్టలతో వచ్చేసిన మేము ఈరోజు 10 మందికి మా చేతులతో అన్నం పెట్టగలిగే స్థితికి చేరుకున్నామమ్మా. ఇది మా జరిగిన సంగతి తల్లి. అందుకే అబ్బాయిలకు మా అన్నయ్యన్న ఆ ఊరన్న చాలా కోపమమ్మా. అలా జరిగిన కథంతా కోడళ్ళిద్దరికి వివరిస్తుంది రాధమ్మ. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. తర్వాత ఒక రోజు, ఒరే చిన్నోడా, పెద్దోడా, మా అన్నయ్య చేసిన తప్పే మనము చేస్తే ఇంక వాళ్ళకి మనకి తేడా ఏముందిరా?
బంధాలు, రక్త సంబంధం శాశ్వతం కాని పగలు ప్రతీకారాలు ఏమాత్రం శాశ్వతం కాదు నాన్న. మా అన్నయ్యను నేను వెళ్ళి చూడాల్సిందే అని అంటూ పట్టుబడుతుంది. ఇంకా చేసేదేమీ లేక అందరూ కలిసి పుట్టింటికి వెళ్తారు. రాధమ్మ బయట నుంచి అన్నయ్య అన్నయ్య అని అంటూ పిలుస్తుంది. చెల్లెల గొంతు విన్న రామయ్య పరుగు పరుగున బయటికి వస్తాడు. చెల్లెమ్మ రండి రండి బావగారు రండి, నన్ను క్షమించండి చెల్లెమ్మ, నన్ను క్షమించండి బావగారు. పిల్లలను మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను చేసిన ద్రోహాన్ని అన్నీ మర్చిపోయి నా కోసం నేను ఆపదలో ఉన్నానంటే మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మిమ్మల్ని చూస్తూ ఉంటే నా ప్రాణం వచ్చినట్లవుతుంది. మరేం పర్వాలేదు అన్నయ్య, మనది రక్త సంబంధం, ఎక్కడికి పోతుంది చెప్పు. ఇలా అందరూ కలిసిపోతారు. కాంతం కూడా అందరి ఎదుట క్షమాపణ అడుగుతుంది. డబ్బుంటేనే సంతోషం, కానీ డబ్బే సంతోషం కాకూడదు. డబ్బు వల్ల బంధుత్వాలను దూరం చేసుకుంటే అది లేనప్పుడు ఎవడూ మన దగ్గరికి రారు. ఆస్తుల కోసమని, డబ్బు కోసమని రక్త సంబంధాలను ఏ ఒక్కరూ దూరం చేసుకోకండి. ఇది ఇవాల్టి మన కథ. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.